హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోని తన ఫేవరెట్ బౌలర్ ఎవరో, అదేవిధంగా ఫేవరెట్ బ్యాటర్ ఎవరో అనే విషయాల గురించి కామెంట్ చేయడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. అసలు ఆ ప్లేయర్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మహేంద్ర సింగ్ ధోని రీసెంట్గానే ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, ప్రైవేట్ కార్యక్రమంలో. ఈ కార్యక్రమంలో వచ్చేసరికి మీడియా సమావేశంలో మీడియా వాళ్ళు మహేంద్ర సింగ్ ధోనిని మీ ఫేవరెట్ బౌలరు, అదేవిధంగా మీ ఫేవరెట్ బ్యాటర్ ఎవరు అనే ప్రశ్న అయితే అడగడం జరిగింది. దానికి మహేంద్ర సింగ్ ధోని మాత్రం అయితే కూలంకషంగా చెప్పడం జరిగింది. తన ఫేవరెట్ బౌలర్ గురించి ముందుగా చెప్పడం జరిగింది. ఫేవరెట్ బౌలర్ వచ్చేసరికి మన జస్ప్రీత్ బుమ్రా అని అయితే చెప్పడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అదేవిధంగా ఆయన వేసే డెలివరీస్ కానీ, అది వేసే యార్కర్స్ కానీ చాలా బాగుంటుందని, నాకు బెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ బ్యాటర్ అనేది విషయాల గురించి కూడా మహేంద్ర సింగ్ ధోని చెప్పడం జరిగింది. బెస్ట్ బ్యాటర్ అనేది సరికి చాలామంది ప్లేయర్స్ ఉండడం జరిగింది. ఒకరిని ఎంచుకోవడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ క్రికెటర్లో ఉన్న బ్యాటర్లో వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉండడం జరిగింది. ఒక్కొక్కరు ఒక రేంజ్లో ఆడడం జరుగుతుంది. అందుకే బ్యాటర్ల విషయంలో ఎవరు బెస్ట్ బ్యాటర్ అయితే ఎంచుకోవడం నాకు చాలా అంటే చాలా కష్టమైంది. అదేవిధంగా దానికి నేను మాత్రమైతే సమాధానం చెప్పలేనని అయితే మీడియా సమావేశంలో మా మహేంద్ర సింగ్ ధోని క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. కాకపోతే బెస్ట్ బౌలర్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా నా బెస్ట్ బౌలర్, నా కెరీర్లోనే అత్యుత్తమ బౌలర్ అని అయితే మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ అంటే తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు బుమ్రా పైన మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ మాత్రమైతే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మహేంద్ర సింగ్ ధోని యాడ్ కామెంట్స్ మాత్రమైతే చాలా అంటే చాలా వైరల్గా మారడం జరిగినాయి. అయితే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ప్రజెంట్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మాత్రమే మన చెన్నై సూపర్ కింగ్ తరఫున మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నాడు. ప్రజెంట్ వచ్చే IPL 2025లో మరి ఆడతాడా లేదా అన్న మాట గురించి మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే దీనికైతే క్లారిటీ రానుంది. ఎందుకంటే మెగా ఆక్షన్ జరిగితే మహేంద్ర సింగ్ ధోని ఆడే అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ఒకవేళ మెగా ఆక్షన్ జరగకపోతే మాత్రం అయితే మహేంద్ర సింగ్ ధోని మరొక సీజన్ ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం. BCCI మాత్రమైతే మెగా యాక్షన్ పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఇప్పటివరకు అయితే ప్రకటించలేదు. రీసెంట్గానే మీటింగ్ పెట్టారు, కానీ ఆ మీటింగ్ అర్ధాంతంగానే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ రాకుండానే ముగిసింది. త్వరలోనే మరొక మీటింగ్ అయితే జరగనుంది. అప్పుడు దీనిపైన అయితే క్లారిటీ రానుంది. మహేంద్ర సింగ్ ధోని IPL ఆడతాడా లేదా అనే విషయాల గురించి అప్పుడు క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.